మీకు చాలామంది మాకు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ మునగాకు రసాన్ని లేదంటే మునగాకు పౌడర్ని వాళ్ళకి ఔషధంగా ఇస్తూ ఉంటాం. ఇది పొద్దున్నే రసంగా తాగినట్టయితే కనుక చక్కటి ఆరోగ్యం వస్తుంది. దీంట్లో హయ్యెస్ట్ చక్కగా మంచి ఏ విటమిన్ ఉంది, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత కాల్షియం. చాలామందికి ఇప్పుడు కీళ్ళ నొప్పులు అలాగే ఈ బోన్స్ వీక్ అయిపోవడం అనేక రకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అని అనేక రకాల బోన్స్ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేస్తున్నాయి. కాల్షియం తక్కువైపోయింది అంటున్నారు, ఐరన్ తక్కువైపోయింది అంటున్నారు. అవన్నీ ఎక్కడున్నాయి? చక్కగా ఒక దాంట్లో అన్నీ దొరికేస్తుంది. ఇది ఫుల్ ప్యాక్ అనమాట, ఒక బ్యాంక్ లాగా మనకి. సో దీన్ని అన్ని విధాలుగా వాడుకోవచ్చు. అంటే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇంకా అనేక రకాల వ్యాధులు, పక్షవాతం ఉన్నవాళ్ళు, ఇంకా అదేవిధంగా ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ పనికొచ్చేటువంటిది అద్భుతమైనటువంటి. అంతేకాకుండా ఎనిమియా, రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మేము స్టూడెంట్స్ అందరికీ, పిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ ఎనిమియా ఉంటుంది ఈ మధ్య. పల్లెటూరులలో కాదు, సిటీ వాళ్ళు కూడా. మనంతా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది ఆడపిల్లలకి క్వాలిఫికేషన్ ఉండదు, 6, 7 అలా ఉంటాయి అనమాట. మనం వాళ్ళకి డబ్బులు లేవంటే డబ్బులు లేక కాదు, తిండి పూర్ ఈటింగ్ అనమాట, జంక్ ఫుడ్లు అన్నీ తింటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, ముఖ్యంగా షుగర్ పదార్థాలు అవి తినేయడం వల్ల. సో ఇవన్నీ తింటున్నామనే కాదు, అది దాన్ని నాశనం చేసేటువంటి అంశాలు లోపలేయకూడదు, విషాలు అవి లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. కాబట్టి జంక్ ఫుడ్ అనేటువంటిది కంప్లీట్గా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే ఎనీమియా తగ్గుతుంది. సో అంటే లోపలికి వెళ్ళే పదార్థాల్లో అన్నీ కేవలం ఏదో మంచిది తీసుకుంటున్నాం అంటే కాదు, మన ఆహారం అంతా కరెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఇది ఒకటి ముఖ్యమైనటువంటిది. సో ఇందులో అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా దీన్ని చాలా ఈజీగా అందరూ తినగలిగేటట్టు చేసుకోవాలంటే కొబ్బరికాయ కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ వేసి దీన్ని కొంచెం స్టీమ్ చేసి దీన్ని చట్నీగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇది ఒక మునగాకు అనేటువంటిది అందరూ ఉపయోగించుకోగలిగేటువంటిది, ఈజీగా దొరికేటువంటిది, చక్కగా ఉపయోగించుకోండి. ముఖ్యంగా పిల్లలకు బాగా అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి బోన్ స్ట్రెంగ్త్ బాగుండాలి, కాల్షియం బాగుండాలి, అంతేకాకుండా ఐరన్ బాగుండాలి, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. సో దీనికోసం ఇది ఇవ్వండి. ముఖ్యంగా ఆడపిల్లలకి తప్పనిసరిగా ఇది అలవాటు చేయండి. చాలామందికి ఇది ఇష్టం ఉండదు, కొంచెం చేదు ఉంటుందని చెప్పి, కానీ చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేయాలి. ఇది హడ్జోడ్ నల్లేరు. నల్లేరులో మనకి 2-3 రకాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఇది 4 పలకలు ఉండేటువంటి నల్లేరు అనమాట. ఇది హడ్జోడ్ అని ఎందుకంటారంటే విరిగిపోయిన బోన్స్ని అతికిచ్చేటువంటిది అనమాట ఇది. సో మీకు ఏ మందు తయారైనా ఇప్పుడు ప్రపంచంలో దీని నుంచే తయారవుతుంది. ఏమైనా బోన్స్ ఇరిగిపోతే దీని నుంచే చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇది డైరెక్ట్గా మనకి ఇంట్లో పెంచుకోవచ్చు. అన్ని చోట్ల చెట్లకి ఇలాగా పాకిస్తూ ఉంటుంది, తాటి చెట్లు, కొబ్బరి చెట్లకి అన్నిటికీ పాకుతూ ఉంటుంది. అలాగే కూరగాయల తోటలు పెంచుకున్నప్పుడు కూడా దీన్ని ఒక కూరగాయ కింద ఇంట్లో వేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము ఇక్కడ చట్నీలాగా చేస్తాం. దీన్ని ఈజీగా తినేది ఏంటంటే ఒక చట్నీ రూపంలో వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఇంత మొక్క తీసుకున్న ఫ్యామిలీకి అయితే చక్కగా లేతది ఆ మొక్కని కొంచెం స్టీమ్ చేసి దాన్ని కొబ్బరి కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ అట్లాంటివి వేసి చట్నీలాగా చేసుకోవచ్చు. సో ఆ చట్నీని ప్రతిరోజు తీసుకున్నట్టయితే బోన్స్ అంటే కాల్షియం బాగా దొరుకుతుంది. హయ్యెస్ట్ కాల్షియం వరల్డ్, ప్రపంచంలో నెంబర్ 1 కాల్షియం అనమాట. అంత కాల్షియం ఉండేటువంటిది. తర్వాత బోన్స్ని అతికించేటువంటిది ఎందుకంటే ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అలాగే శ్వాసకోశ వ్యాధులు కూడా చాలా మంచిది. కాకపోతే తినే విధానంలో, వాడే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది డైరెక్ట్గా తినేస్తే ఏమవుతుందో గొంతు పట్టేస్తుంది. సో ఇవి అలాగే మోతాదు కూడా చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ తీయకూడదు, అలాగే తక్కువ తినకూడదు. సరిపడగా తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో సరైన మోతాదు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక దివ్య ఔషధం అన్నమాట. సో అలాగే చాలామందికి ముఖ్యంగా ఈ మధ్య కీళ్ళ నొప్పులు, తర్వాత ఆస్టియోపోరోసిస్, కీళ్ళకు సంబంధించినటువంటి రోమటైటిస్ కూడా బాగా ఎక్కువైపోయింది. సో ఇవన్నీ రాకుండా చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఇలాగ తీసుకోవడం, లేదంటే అట్లీస్ట్ వారానికి ఒక రెండు రోజులైనా దీన్ని తీసుకునే ఆహారంలో తీసుకోవడం, ముఖ్యం పిల్లలకి ఇవ్వడం, ఇలాంటివి చేసినట్టయితే బోన్స్ స్ట్రెంగ్త్ బాగుంటుంది.
ఇంకొకటి ఏదైనా ఇరిగిపోయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఒక 6 వీక్స్ కంటిన్యూస్గా కషాయంగా కానీ, రసంగా కానీ, లేదంటే చక్కగా ఒక చట్నీ రూపంలో కానీ ఆహారంలో తీసుకోవచ్చు. ఆ విధంగా ఇది ఏ మందులు లేకుండా బోన్స్ని స్ట్రాంగ్ చేసేటువంటిది అనమాట. చర్యలో ఏంటి, ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి 1 గంటన్నర ముందు లేచి ఉషాపానం అంటే 8 దోశలు నీళ్ళు తాగమన్నారు. అంటే పెద్దవాళ్ళకి 1 లీటర్న్నర నీళ్లు తాగమన్నారు. నీళ్ళు తాగి పొట్టను క్లీన్ చేయాలి. సో తెల్లవారుజాము లేవడం అది ఒక మొదటి క్రియ. అది ఈ రోజుల్లో జపాన్ కానీ, ఇతర దేశాలు కానీ మన దగ్గర నుంచి నేర్చుకున్న, ఆయుర్వేదం నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప సూత్రాన్ని వాటర్ థెరపీగా వాడుకుంటున్నారు. 60 రకాల వ్యాధులను తగ్గిస్తుంది అది. సో దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు. అది వీళ్ళకి ఎవరికి తెలియదు. ఇతర దేశాలు ఫాలో అవుతాయి, మనకి మాత్రం పక్కన పెట్టేస్తామంటే, మనకు మాత్రం ఏదో మందులు వేసేస్తే వచ్చేస్తే షార్ట్ కట్లో ఆలోచిస్తూ ఉంటాం. సో చూడండి మరి, అంటే ఎంత మూర్ఖత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం ఉషాపానం. మొదటిగా నీళ్లు తాగి పొట్టను క్లీన్ చేయండి, చాలా సింపుల్. గట్ క్లీనింగ్ ఈజ్ యువర్ హెల్త్ అంటారు. అంటే మనం ఈ ప్రేగులు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ఆరోగ్యం. ప్రేగుల్లో శుభ్రత లేకపోతే అన్ని రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రేగులు శుభ్రం చేయడం మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ. అంటే మన బాధ్యత. మనం తినడమే తప్ప క్లీన్ చేయడం బాధ్యత అనేటువంటి మర్చిపోయారు అసలు. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు. సో అది మొదటిది. రెండవ ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే, చీకటి పడిన తర్వాత ఇంక తినకూడదు. అంటే నోట్లో ముద్ద గూట్లో దీపం అనేవాళ్ళు. అంటే మనకి ఎర్లీ డిన్నర్ అనేటువంటి చాలా ముఖ్యం అనమాట. ఇది అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి. మరి మన దేశానికి ఏమొచ్చిందండి? ఏమి తెగిలిది? 8 గంటలకి 9 గంటలకి తినడం. మరి ఇలాంటి అన్ని రకాలు ఏంటంటే దినచర్యను పాడు చేసుకుని తినకూడని టైంలో తినడం వల్ల అన్ని రకాల వ్యాధులు తెచ్చుకుంటున్నారు. అవి మూల కారణాలు. సో మరి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. అది కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దినచర్యను కరెక్ట్ చేసుకుని ఎర్లీ డిన్నర్ 6 o'clock కల్లా లైట్ డిన్నర్, చాలా లైటెస్ట్ డిన్నర్ ఉండాలి, అది తక్కువ మొత్తంలో. సో అలా చక్కటి దినచర్య ఏర్పాటు చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock కల్లా చక్కగా 8-9 మధ్యలో చేస్తే చాలా అద్భుతమైనటువంటి డైజెస్టివ్ పవర్ ఉంటుంది. హెవీ బ్రేక్ఫాస్ట్, లైట్ లంచ్, లైటెస్ట్ డిన్నర్ అలా చేసుకోవాలి. సో ఆ విధంగా అయినటువంటి ప్యాటర్న్ పెట్టుకుని చక్కటి దినచర్య ఏర్పాటు చేసుకోవడం. మధ్యలో ఏమీ తినకుండా ఉండాలి, ఒక గింజ కూడా లోపలికి వెళ్ళకుండా, కేవలం నీళ్లు తాగుతూ 1 గంటకి 1 గ్లాస్ నీళ్ళు తాగుతూ అటువంటి దినచర్య మొదటిగా మనం ఏర్పాటు చేసుకోవాలి. తినే ఆహారం అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారమే ఉండాలి, ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆహారం ఉండాలి, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆహారం ఉండాలి, ఇతరుల కష్టాలను దోచుకోకూడదు. రెండోది, ఇతర జీవరాశుల్ని హింసించకుండా మన ఆహారం ఉండాలి. ఏ విధంగా అయినా సరే, మనం మందులు కొట్టి పండించడం కాదు, ఇంకొక జీవరాశిని కొయ్యడం కాదు. ఈ విధమైనటువంటి ఆ హింస అనేటువంటిది జరగకుండా, మనం ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతికి ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా మన జీవనం సక్రమంగా సాగేటట్టు ఉండాలి. మనం బతకడం ఒకటే కాదు, అన్ని జీవరాశులు బతకాలి. లివ్ అండ్ లెట్ లివ్ అంటారు. అంటే మనం బతకాలి, ఇతర జీవరాశులను కూడా బతకనివ్వాలి. ఒక్క ముద్ద లోపలికి వెళ్ళాలంటే ఇష్టం వచ్చినట్టు మందులు కొడుతుంటే కొన్ని కోట్ల జీవరాశులు చనిపోతాయి ఒక్క ముద్దకి. మరి అది ఇన్ని జీవరాశుల్ని మనం చంపి మరి ఇన్ని బాధలు అనుభవిస్తున్నాడంటే అది కర్మ సిద్ధాంతం, అనుభవించాల్సిందే. ఇతర జీవరాశులను ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు అనుభవించొద్దా? కాబట్టి నువ్వు ఆరోగ్యంగా బతకాలంటే, ఆనందంగా బతకాలంటే ఇతర జీవరాశులను ఇబ్బంది పెట్టుకో. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది.